న్యాయోపార్జిత శాస్త్రం చెప్పింది కదా. నువ్వు న్యాయ మార్గంలో సంపాదించిన అన్యాయ మార్గంలో సంపాదించిన నువ్వు తినేది ఎంత? నువ్వు న్యాయ మార్గంలో 1000 రూపాయలు సంపాదించిన, అన్యాయ మార్గంలో 1,00,000 రూపాయలు సంపాదించిన నువ్వు తినేది ఇంతే కదా. అన్యాయంగా 1,00,000 రూపాయలు సంపాదించిన ఇంత తినగలుగుతాడా? లేదే. మరి నువ్వు ఇంతే తినగలిగినప్పుడు అన్యాయ మార్గంలో సంపాదించి నువ్వు ఏం మూటగట్టుకుంటున్నావు? కేవలం పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. అది ఎవరికి మనసుకు అర్థం కావటం లేదు. ఎంతసేపటికి ఇంకా కావాలి కావాలి. శ్లోకం